అందరికీ నమస్కారం. ఈ నెల 29వ తారీఖున బుధవారం నాడు పౌర్ణమి వచ్చింది. ఈ రోజునే మహాభారతాన్ని అందించిన ఆదిగురువు వ్యాస మహర్షి పుట్టినరోజు. ఈ రోజునే గురు పౌర్ణమి అని, వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. అన్ని పౌర్ణమిల కంటే గురు పౌర్ణమికి చాలా శక్తి ఉంటుంది. సాధారణంగానే పౌర్ణమికి తిథికి చాలా శక్తి ఉంటుంది. అందులోనూ గురు పౌర్ణమి రోజున ఇంకా చాలా శక్తి ఉంటుందని అంటారు. ఈ రోజున చేసే పూజలకు, పరిహారాలకు రెట్టింపు పుణ్య ఫలితం ఉంటుంది. కాబట్టి ఈ రోజున ఏ పూజలు చేయాలి, ఎవరికి చేయాలి, ఎలా చేయాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం. వీడియో చూశాక నచ్చినట్లయితే జై శ్రీరామ్ అని ఒక కామెంట్ చేయండి. పురాణాల ప్రకారం ఈ రోజున ఎవరైతే గురువులను పూజిస్తారో వారికి కోరుకున్న కోరికలు వెంటనే తీరిపోతాయని స్వయంగా వ్యాస మహర్షియే వరాన్ని ఇచ్చాడట. గురు పూర్ణిమ నాడు శివుణ్ణి కానీ, గురు స్వరూపంగా భావించే దక్షిణామూర్తిని కానీ, త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయుణ్ణి కానీ ఈ రోజున ప్రత్యేకంగా పూజించాలి. అలాగే సాయిబాబాని, గురువు లేని వారు గణేశుడిని, సూర్యభగవానుడిని, శ్రీ మహావిష్ణువుని లేదా శ్రీకృష్ణుణ్ణి గురువుగా భావించి పూజలు చేయవచ్చట. ఆంజనేయుడు మరియు అమ్మవారిని గురువుగా భావించి పూజించి జపించుకోవచ్చట. మనకు ఎవరైనా ఆధ్యాత్మిక గురువు ఉంటే, ప్రత్యక్షంగా అందుబాటులో ఉంటే వారిని దర్శించుకుని పాదపూజ చేసి కానుకలు సమర్పించి ఆశీర్వాదం తీసుకోవాలి. మహాభారతాన్ని, వేదాలను విభజించిన వేదవ్యాస మహర్షిని స్మరిస్తూ ప్రత్యేకంగా పూజలు చేసుకోవాలి. ఈ రోజున పేదలకు అన్నదానం, వస్త్రదానం చేయడం మరియు గురుమంత్రాలను జపించడం ద్వారా ఇష్ట దైవనామస్మరణ చేయడం వలన మంచి జరుగుతుంది. తెల్లవారుజామునే లేచి కాలకృత్యాలు తీర్చుకుని, ఇంటిని శుభ్రపరచుకుని, శుచిగా స్నానమాచరించి, శుభ్రమైన బట్టలు కట్టుకుని, గురువుగారిని లేదా వ్యాస మహర్షి పటాన్ని పూలతో అలంకరించి పూజించాలి. ఈ రోజున గురువుకు సంబంధించిన శ్లోకాలను, మంత్రాలను పఠించాలి. గురుబలం మన జాతకంలో బలహీనంగా ఉంటే ప్రతి పనిలో ఆటంకాలు ఏర్పడి పనులు కుంటుపడతాయి. కాబట్టి జాతకంలో గురుబలం పెరగాలి అంటే గురు పౌర్ణమి నాడు గురుదోష పరిహారాలు చేసుకోవాలి. గురుబలము బలంగా ఉంటే ఉద్యోగం, వివాహం, సంతానం, దానికి సంబంధించిన విషయాలు తొందరగా తీరుతాయని, అలాగే జీవితంలో అత్యున్నత స్థాయికి వెళతారని అంటారు. కాబట్టి గురుస్వరూపులైన వేదవ్యాస మహర్షిని, దత్తాత్రేయుణ్ణి, సాయిబాబాని తప్పకుండా పూజించాలి. గురు పౌర్ణమి రోజున పూజలో గురుదేవుల ఫోటోకు శనగల మాల వేసి పూజ చేయడం వలన చాలా మంచి జరుగుతుంది. గురుగ్రహానికి పసుపు రంగు అంటే ప్రీతికరమైనది కాబట్టి దానికి ప్రతీకగా శనగలను ప్రసాదంగా నివేదించి పూజించాలి. ఇది ఆనవాయితీగా వస్తున్నది. అందువలన శనగల మాల కనుక వేసే విధంగా ఉన్నట్లయితే శనగలను ముందు రోజే నానబెట్టి ఉంచుకోవాలి. వాటిని పసుపు రంగు దారంతో మాలగా గుచ్చి దైవానికి వేయాలి. ఇలా చేయడం వల్ల గురుదోషాలు, అడ్డంకులు తొలగిపోతాయట. అలాగే రావాల్సిన ధనం చేతికి అందడం, ఉద్యోగంలో అభ్యున్నతి ఏర్పడడం, కోరుకున్న కోరికలు తీరడం, మంచి సంతానం కలగడం మరియు పెళ్లి కాని వారికి తొందరగా పెళ్లి కావడం జరుగుతుందని శాస్త్రం చెబుతుంది. గురు పౌర్ణమి రోజున పూజలు, దీపారాధన చేసేటప్పుడు పసుపు రంగు వత్తులను వేసి దీపం వెలిగించాలి. దానికోసము పత్తిని వత్తులుగా చేసి ఆ వత్తులను పసుపు కలిపిన నీటిలో ముంచి ఆ నీటిని పిండి పూర్తిగా తడి ఆరిపోయేలా చేసి పొడిగా మారిన వత్తులనే దీపారాధనకు వాడాలి. గురు పౌర్ణమి రోజున పసుపు వత్తులతో దీపారాధన చేయడం చాలా మంచిది. పూజలో సాయిబాబాకి శనగలను మరియు పాలు, బెల్లము, స్వీట్లు నైవేద్యంగా పెట్టాలి. గురు పౌర్ణమి రోజున పిల్లలకు గంధం బొట్టు పెట్టడం వలన జ్ఞాపక శక్తి పెరుగుతుందని, చదువులో రాణిస్తారని పెద్దలు అంటారు. ఈ పౌర్ణమి రోజున తప్పకుండా శివాలయాన్ని కానీ, దక్షిణామూర్తి దేవాలయాన్ని కానీ లేదా సాయిబాబా ఆలయాన్ని కానీ సందర్శించి పూజించడం వల్ల ఆలయంలో దునిలో కొబ్బరికాయ వేయడం వలన సకల పాపాలు పోతాయని, అష్టైశ్వర్యాలు కలుగుతాయని అంటారు.
నవధాన్యాలు కర్పూరంను కూడా ధనులో వేయడం వల్ల నవగ్రహ దోషాలు తొలగిపోతాయి. ధునికి నమస్కారం చేసుకుని ఓం కర్మధ్వంసినే నమః అనే మంత్రాన్ని 11 లేదా 108 సార్లు జపించడం వలన మంచి జరుగుతుంది. గురు పౌర్ణమి రోజున పసుపు రంగు వస్త్రాలు ధరించి పసుపు రంగు వత్తులతో దీపమాచరించి పసుపు రంగు పూలతో దేవుడిని పూజిస్తే గురుకృప తొందరగా కలుగుతుందని అంటారు. గురు పౌర్ణమి రోజున ఎక్కువగా సాయిబాబాను ఆవు పాలతో అభిషేకం చేసి పూజిస్తారు. ఇలా చేయడం వల్ల పూర్తి ఆరోగ్యం కలిగి సంతానం వృద్ధి చెందుతుంది అని అంటారు. పసుపు నీటితో అభిషేకం చేస్తే పాపాలు పోతాయని, ఆర్థిక వృద్ధి జరుగుతుందని అంటారు. చెరుకు రసంతో అభిషేకం చేస్తే దరిద్ర బాధలు తొలగిపోతాయని మరియు ఆకస్మికంగా ధనలాభం కలుగుతుందని అంటారు. ఎవరైతే విపరీతమైన అప్పుల బాధతో సతమతమవుతూ ఉన్నారో అలాంటి వారు పసుపు కొమ్ములతో అమ్మవారికి అష్టోత్తరం కానీ లేదా 5 లేదా 11 పసుపు కొమ్ములను పూజలో ఉంచి భద్రపరచుకోండి. దేవాలయంలో స్తోమత ఉన్నవారైతే బ్రాహ్మణులకు పసుపు వస్త్రాలను పెట్టి దక్షిణతో దానం చేసి ఆశీర్వాదం తీసుకోవాలి. ఇలా చేయడం వలన అఖండ రాజయోగం కలుగుతుందని అంటారు. ఆవుకు శనగలు, బెల్లం తినిపించడం వల్ల ఎలాంటి కోరికైనా తీరుతుందని అంటారు. అంతేకాకుండా ధనయోగం కలుగుతుందని అంటారు. గురువులకు, పెద్దలకు, తల్లిదండ్రులకు నమస్కరించుకోవడం వలన వారి ఆశీర్వాద బలం వలన ఆయురారోగ్యాలు కలిగి సౌభాగ్యం కలుగుతుందని అంటారు. పసుపు రంగు దారాన్ని కంకణంగా ధరించడం వలన దిష్టి దోషాలు తొలగిపోతాయని, అదృష్టం కలుగుతుందని అంటారు. దత్తాత్రేయ స్వరూపమైన మేడి చెట్టుని దాని అడుగు భాగాన్ని అలికి ముగ్గు పెట్టి నెయ్యి దీపాన్ని వెలిగించి ప్రదక్షిణలు చేసినట్లయితే పేదరికం తొలగి అదృష్టం కలుగుతుందని, ఐశ్వర్యం కలుగుతుందని అంటారు. కుటుంబంలో భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నట్లయితే ఇంటిలో పూజను చేసి దాని తర్వాత ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః అనే మంత్రాన్ని 21 లేదా 108 సార్లు జపించడం వలన భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గి ఆ కుటుంబంలో సుఖ సంతోషాలు కలుగుతాయి. సాధారణంగా పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని, లలితాదేవిని పూజిస్తే చాలా మంచిది. కాబట్టి గురుదేవులతో పాటు లలితాదేవిని, లక్ష్మీదేవిని తప్పకుండా పూజించండి. అలాగే తులసి కోటలో నేతి దీపం వెలిగించి ప్రదక్షిణలు చేస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తుందట. కోరిన కోరికలను తీరేలా వరాలను ప్రసాదిస్తుందంట. పౌర్ణమి రోజున వచ్చే చంద్రకిరణాలకు చాలా శక్తి ఉంటుంది. కాబట్టి ఈ రోజున రాత్రిపూట చంద్రునికి పాలతో అర్ఘ్యం సమర్పించి మనసులో ఏదైనా కోరుకుంటే ఆ కోరిక వెంటనే తీరుతుందంట. అలాగే ప్రతి పౌర్ణమి రోజున సాయంత్రం 6 గంటల సమయంలో ఇంటి బయట శుభ్రం చేసి గుమ్మం దగ్గర 2 దీపాలను వెలిగించడం వలన లక్ష్మీదేవి ఆకర్షించబడుతుందని అంటారు. పౌర్ణమి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఈ రోజున మాంసాహారము, ఉల్లి, వెల్లుల్లిపాయలు భోజనంలో వాడకుండా ఉండాలి. అలాగే పౌర్ణమి రోజున గోళ్ళు కత్తిరించడము, జుట్టు కత్తిరించడం చేయకూడదు. ఇంటికి వాస్తు దోషం ఉంటే గురు పౌర్ణమి రోజున ఇంటికి ఈశాన్య మూలలో ఉప్పుతో కూడిన గిన్నెను పెట్టండి. ఇలా చేయడం వల్ల ఇంటి వాస్తు దోషాలు తొలగిపోతాయి. ఇంట్లో తరచుగా గొడవలు జరుగుతుంటే గురు పౌర్ణమి రోజున సాంబ్రాణి ధూపంలో కొద్దిగా పసుపు వేసి ఇల్లంతా పొగ వేయడం వల్ల ఇంటిలో ప్రశాంతత ఏర్పడుతుంది. ఈ రోజున చేసే దానాలకు రెట్టింపు ఫలితం ఉంటుంది కనుక కనీసం 5 మందికి అన్నదానం చేయడం వల్ల జన్మ జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుందని అంటారు. బీరువాపై స్వస్తిక్ గుర్తు వేసి బీరువాలో 2 పసుపు కొమ్ములు ఉంచి ధూపం వేసి పూజించడం వలన ఆదాయం పెరుగుతుంది. కోర్టు సమస్యలతో బాధపడేవారు గురు పౌర్ణమి నాడు సాయిబాబాకి శనగపిండితో చేసిన పదార్థాలను నైవేద్యంగా సమర్పించడం వలన సమస్యలు తొలగిపోతాయి. వ్యాపారాలు చేసేవారు ఈ గురు పౌర్ణమి రోజున పసుపు కొమ్ములను గల్లాపెట్టెలో పెట్టుకుంటే వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. అలాగే ఉద్యోగాలు చేసేవారు పర్సులో పసుపు అక్షింతలు పెట్టుకుంటే అనవసర ఖర్చులు తగ్గి ఆదాయం పెరుగుతుంది. గురు పౌర్ణమి రోజున గురువులను పూజించడం వలన మన జాతకంలో ఉన్న గురువు బలం పెరిగి
సమస్యలు తీరిపోతాయి. ఓం గురవే నమః లేదా ఓం శ్రీ బృహస్పతయే నమః అనే మంత్రాలు కనీసం 108 సార్లు జపించాలి. పసుపు రంగు వస్తువులు అనగా పసుపు, కందిపప్పు, శనగపప్పు, అరటిపళ్ళు, పసుపు బట్టలు శక్తి కొలది దానం చేయాలి. భగవద్గీత లేదా గురు చరిత్ర పారాయణ చేయాలి. దక్షిణామూర్తి స్తోత్రాన్ని, విష్ణు సహస్రనామాలను, లలితా సహస్రనామాలను పారాయణ చేయాలి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.